హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్లో మేము చేసే ప్రతి వీడియో వస్తుంది. ఇవాళ మన వీడియోలోని ముచ్చట్లు ఏంటంటే, ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎట్లా చూసుకుంటారు, మర్యాదలు ఎట్లా చేస్తారు, ఆ వీడియోని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చేశాము. అందరూ పార్ట్ 4 కూడా పెట్టండి అని అడుగుతున్నారు. సో ఆ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియోలో ఏంటంటే, అల్లుడు కూడా ఇంటికి వస్తాడు. అప్పుడు కోడలు పడే కష్టాలు, ఆడబిడ్డకు అల్లుడికి చేసే మర్యాదలు ఏంటో చూసేద్దాం. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసాక ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అగో రాజెట్ వేయండు, రాత్రి 12 అవుతుంది. బాత్రూంలో కూడా లేడెట్ వేయండు. అగో గింత రాత్రి పూట గీడికి వచ్చేం చెప్తాడు. మా ఆడబిడ్డ కూడా గీనే ఉన్నది. ఏమన్నా రపరప రామాయణం పెడతాంది, ఏంది మీటింగ్ పెట్టింది, ఏం ప్లాన్లు ఎత్తాండ్రో చూద్దాం. అగో మా అత్త ముసలి కూడా వచ్చింది కదా, బర్రె బన్నట్టు అంటది, ఇంత లేపినా లేవది. ఇప్పుడేందో రాత్రి 12కి లేచురికి వచ్చింది. అగో మా మామగాడు కూడా టిప్పు టాపు రెడీ వేయచ్చిండు. నిన్న లేనేలేడు, ఊరికి పోయింది, ఎప్పుడు వచ్చిండు, మళ్ళీ రాత్రి ఎప్పుడు లేచురికి వస్తాడు. బుట్టిండిలకు దయ్యాల లెక్క సప్పుడు ఎత్తలేరు. అగో ఇది ఫోన్ చేస్తాంది ఎవరికో, ఆయనతో దొంగోడు గిట్ట పడ్డడేంది, పోలీసులకు ఫోన్ చేస్తాన్రా. ఓర్ని దీని మొగుడు బర్త్డేకు 12 గంటల రాత్రి లేచి విషయం చెప్తాన్రా. అల్లునికి చూసిండ్రా, దీనికి ఆవుతానే లేదు. యాపార్తడే చెప్తుందట. యాపార్తడే ఏందో, వేప చెట్టు ఏందో, దీనికి ఇంగ్లీషే రాదు. ఇది హ్యాపీ బర్త్డే చెప్తుందట, ఫస్ట్ చెప్తుందట. మళ్ళా ఫస్ట్ చెప్తే దీనికి అవార్డు ఇస్తారో ఏం చేస్తారో మరి. హ్యాపీ బర్త్డే టు యూ అల్లుడు గారు. అబ్బో ఇడు పాటనే పాడతాడు కదా ఏకంగా. ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తాడు ఈ పాటని. మమ్మీ ఇప్పుడు నువ్వు చెప్పు. చెప్తుంది చెప్పకపోతే దానికేడా అవుతుంది. హ్యాపీ బర్త్డే అల్లుడు గారు. ఏందే హ్యాపీ బర్త్డేనా? బర్త్డేలు, మొగుడుడేలు, పెళ్ళండేలు మీరే చేసుకుంటారే, లోకంలో ఎవరు చేసుకోరు. అన్నయ్య ఇప్పుడు నువ్వు హ్యాపీ బర్త్డే బావగారు. బా ఈ నంగనా చోడు చూడండి ఎట్లా చెప్తాడో. ఎప్పుడన్నా మా అన్నకో మా నాన్నకో బర్త్డే విషయం చెప్పిండా? అంతెందుకు నాకన్నా ఎప్పుడన్నా చెప్పిండా ఇడు? వామ్మో ఈయనే ఉంటే నన్ను కూడా ఇరికిస్తారు, నన్ను కూడా బర్త్డే విషయం చెప్పమంటారు. నేను జంపు. ఆడో సుత్తి మొక్కపోవడానికి బర్త్డే విషయం చెప్పాలి. ఏమైందండి, పడుకోలేదా? ఎందుకు లేచారు? మా బావల్ బర్త్డేనే ఇవాళ, విషెస్ చెప్పడానికి లేచినాం అందరం. అబ్బో పాసవాన్లోని బర్త్డే అయితే బంగారు పండ్లోడు పోయి విషెస్ చెప్పిండట. నిన్ను కూడా లేపుదాం అనుకున్నానే, కానీ నువ్వు వండుకున్నావు. నాకంత అదృష్టం ఏమొద్దలేండి, పడుకోండి. ఊరిదిన విషయం పాడగాను, అది ఎట్లా టింగు టింగుమని ఉరుకుతాందో చూసిండ్రా? కొంచెం మెల్లగూరికే కింద పడితే మూతిపాలు రాలుతాయి. అల్లుడు బర్త్డేకే గింత బిల్లపిస్తాంది. దీని మొగుడు బర్త్డే కన్నా ఇంత సంబరపడ్డదో లేదో. ఎవడి పిచ్చానందం వాడికి, నాకెందుకులే. పాప ఇంకా లేవనట్టుంది. రాత్రి 12ంటికి మేలుకొంది కదా. ఈ చిన్న పాపని లేపడానికి పెద్ద పాప వెళ్తుంది. ఇప్పుడు ఎందుకు లేచినవరా నాన్న? రాత్రి అంతా సక్క నిద్రనే పోలేవు. 2 దాకా మాట్లాడినావు అల్లునితోటి. పండుకపోసేపు సురేష్ ని రమ్మన్నా మమ్మీ, వస్తున్నాడు కావచ్చు. సురేష్ ని రమ్మన్నాను మమ్మీ, వస్తున్నాడు కావచ్చు. ఇంకా 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. అవునావే, హ్యాపీ బర్త్డే అల్లుడు వచ్చేస్తాడా ఇప్పుడే? అవును మమ్మీ, 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. అయ్యో ముందే చెప్పకపోతే ఏంది? నేను అల్లుడికి మర్యాదలు ఏం రెడీ పెట్టుకోనే లేదు. అనుకున్నా వీళ్ళు ఇట్లాంటి ఫిట్టింగ్ ఏదో పెడతారని అనుకుంటానే ఉన్నా. సచ్చిన ఇంకేందిగా, అల్లుడు వస్తాడు, మర్యాదలు చేయాలి. చేసేది ఎవరంటే నేనే. ఇలా సంబరాలు పాడగాను, అదేందో ఫస్ట్ బర్త్డే అయినట్టు, వీళ్ళేమో కొత్త పేలైన మొగుడు పేలాలైనట్టు. స్టార్ట్ చేసిందా రాణి జపం? అత్తమ్మా ఏందత్తమ్మా? మన హ్యాపీ బర్త్డే అల్లుడు గారు వస్తాండే. ఏందత్తమ్మా యా బర్త్డే? ఆడేవాడు ఊకోవే, అల్లుడు వస్తాడు. వాళ్ళ అల్లుంది హ్యాపీ బర్త్డే. ఓ అందుకేనా మీరు స్వప్న డాన్స్ చేస్తున్నారు? అన్నయ్య వచ్చినాక చేయడానికి ప్రాక్టీస్ చేస్తుందా వదిన? ఏ ప్రాక్టీస్ ఏం ప్రాక్టీస్, నా బిడ్డకు డాన్స్ వచ్చి ముందే. నువ్వు కూడా చేస్తున్నావా అత్తమ్మ?
సిగ్గుని చీమలు ఎత్తుకపోను. ఇంత ఎదుకెది పెరిగి సిగ్గుపడుతున్నావా? ఈ డ్యాన్స్ ఏమన్నా చేస్తట్టే ఉన్నది. ఇట్లాంటి టైంలో ఎన్ని జోకులు వేసినా దీని మైండ్కి ఎక్కది. అల్లుడు అత్తండిగా అన్ని రెడీ పెట్టుకోపోవే, నిన్నట్లెక్క మేకకూర అండదు. మమ్మీ మా ఆయనకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం. అయ్యో గది వదినకు అండత్తదో లేదోనే. నేను చేస్తాను మమ్మీ. ఏ ఆగు, నువ్వు చేస్తే అది తింటావా? దాన్ని ఏమంటది ఎట్లో కట్లా, నువ్వు అల్లంతో ఎంజాయ్ చేయి. సప్న మేకకూర ఉంది, ఇంకా గది కూడా చెయ్యే. నువ్వు హోటల్కి పోయినప్పుడు తింటావు చూడు. ఏందత్తమ్మా పానీపూరియా? ఏ గది అదే చికెన్ బగారా. చికెన్ కూర బగారా నిన్నట్లానేనా? కాదే గది ఇట్లా చికెన్ కూర వండి బగారాలేసి కలుపుతారు చూడు, బాగా ఫేమస్ గది. చికెన్ కూరని చేసి బగారాల కలుపుడా? అదేదో నీకు కలుపుకోరాదా వెప్పిస్తుందానా? అదేందత్తమ్మా అసలు? చికెన్ బారానో ఏందో అన్నదే బిడ్డ. అయ్యో అత్తయ్య, అది చికెన్ బిర్యానీ. గదే గదే గది తొందర వండుపో. అయ్యో అత్తయ్య, నాకు చికెన్ బిర్యానీ చేయరాదు. మంటనే తింటావే కదనే, బయటకు పోతే ఇంత కూర వండి గల్ల కలుపు బగారాలు అయిపోయా. చీ, అట్లా చేస్తే అన్నయ్య వారిని ఇద్దరు అవతలకి ఇసిరి కొడతారు. అసలు అట్లా చేస్తే ఆ టేస్ట్ కాదు. ఇగో నువ్వు ఎన్ని చెప్పినా నువ్వే చేసుడు చికెన్ బిర్యానీ. ఆ యూట్యూబ్ లో పెట్టుకొని చూసి చెయ్యు. ముసలి మొక్కపు దీని అన్నయ్య ఏమంటది నాకు తెలుసు. యూట్యూబ్ అంటే కూడా తెలుసట దీనికి. యూట్యూబ్ లో పెట్టుకొని చేయన్నట. మనం కూడా ఎప్పుడు చేయలేం కదా, ట్రై చేద్దాం. ట్రై చేసి తిందాం. అన్ని లేకపోవే రాజుని, బాగా వస్తాడని చెప్పు. ఇవాళ లీవ్ పెట్టమని ఆఫీస్కు. ఏ రాజు లీవ్ పెట్టలేదు కదమ్మా, ఆయన వంటలు కూడా ఎందుకు? మంచిగా స్వప్న నువ్వు అన్నయ్య ఇద్దరిని కలిసి బయటకు హోటల్కి పోయి తినమంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా అత్తమ్మా. ఇగో వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు హోటల్కే పోతారు. ఈ ఇంట్లో మనం కూడా ఎంజాయ్ చేస్తాం కదనే. ఇంట్లుంటే ఇప్పుడు ఇంట్లోనే చెయ్యు, ఇంట్లో మనం కూడా ఎంజాయ్ చేద్దాం. అసలు సంగతి ఏంటంటే ఈ ముసల్దానికి తినబుద్ధి అవుతుంది ఇప్పుడు చికెన్ బిర్యానీ. మన బర్త్డేకు పార్టీలకి ఇవ్వచ్చు కదా మా అందరికి, బయటకు తీసుకుపోయి ఇయ్యడు. ఇక అత్త నాన్న బయటకు తీసుకుపోవచ్చు కదా మమ్మల్ని. నేనే వేయాలి, ఎందుకంటే నాదే బర్త్డే. అవ్వ ఆడు అసలే పిసిని కొట్టు జగన్నాథం గాడు. ఆడు బయటకేనాడు తీసుకుపోవాలి. కానీ నువ్వు ఎప్పుడు లేచినావండి బయటకు పోయి వస్తున్నావు? అగో మీ మమ్మీ మీకోసం వెయిట్ చేస్తుంది. మీ బావగారు వస్తున్నారట, మర్యాదలు చెయ్యన్నట. నాకెప్పుడో తెలిసి ఎప్పిస్తుందానా? అన్ని సరుకులు పట్టుకొచ్చినా కిచెన్లో పెట్టిన చికెన్ బిర్యానీ చేసుడట నువ్వు. అబ్బో అప్డేటెడే ఉన్నావు కదా, మా అబ్బుల్నే లేచినావా అయితే? ఇగో లివర్ అది ఇది సెపరేట్ వేయించుకొచ్చినా, అవి వేరే ఫ్రై అయ్యు. తెలుసు కదా నీకు మందులకు. నీ మందు పాడగాను నిన్ననే తాగుతుంది కదా అలా అయ్యొచ్చిండని. ఇప్పుడు మళ్ళీ కొడుకైతే మళ్ళీ సెపరేట్ పార్టీ చేసుకోవాలన్నా? నేనైతే మళ్ళీ లివర్లు నీ ఫ్రైల నుంచి తీసుకుంటా చెప్తాను. తీసుకో గట్టి కూరకు బాగా తీసుకోకు, కొన్ని తీసుకోగంతే. మటన్ కూర, చికెన్ బిర్యానీలు ఇవన్నీ ఎన్ని వేయాలి? నేను మనిషి లెక్క కనబడతాను అసలు? నాకు ఏ రాదు చికెన్ బిర్యానీ, నేను చెయ్యా. అబ్బా మీ అమ్మోళ్ళ ఇంట్లో నేను చేసిన చికెన్ బిర్యానీ తినే టేస్ట్ సూపర్ ఉంటుందని పెడితే కానీ మొన్ననే నాటకాలు ఆడుతున్నావా? మా అమ్మకి చెప్పన్నా? ఓవర్ యాక్షన్ చెయ్యకు. చేస్తా సగం కంటే ఎక్కువ నేనే తింటా. దండం పెట్టిపోయిరా. పెళ్ళి ఇన్నేళ్ళు అవుతున్నా ఒక్క పెళ్లి రోజు కూడా నా మొగుడు లీవ్ పెట్టలేడు. బావగాని బర్త్డే కంటే లీవ్ పెట్టి కూర్చొని మందు పార్టీ ఇస్తాడట. ఏందో జీవితం. వచ్చిండ్రో పిసినిగొట్టు జగన్నాథం గాడు. అబ్బాబ్బాబ్బా లైన్లు కట్టి ఏమన్నా నిల్చున్నారా? జైల్లో ఖైదీలు కదా, అన్నం పెట్టేటప్పుడు ఎట్లా నిల్చుంటారో అట్లా నిల్చుంటారు. అది కూడా మా ఆడబిడ్డనే చెప్తుంది. ఫస్ట్ ఎవరి విషయాలే, సెకండ్ ఎవరి విషయాలే, థర్డ్ ఫోర్త్ అట్లానే నిల్చుంటారు సిరీస్లా. వీళ్ళ సంగతి చెప్తా ఉండ్రి. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ చెల్లెమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిండ్రా వీళ్ళ మాడిపోయిన మోకాలు. సురేష్ హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ డార్లింగ్. వాయమ్మో ఎంతసేపు పట్టుకుంటారో ఇట్లా. ఇవాళ రోజు మొత్తం ఇట్లా పట్టుకొని ఉంటే ఏంది? నాకు బిర్యానీ వేసుడు తప్పుతుంది. వీళ్ళ సంబరం పాడుగాను సినిమా చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు కదా. చూస్తుంటే వీళ్ళు అన్ని కార్యక్రమాలు ఇక్కడనే కానిచ్చేటట్టున్నారు. వీనికేమైంది? దించిన మెడ ఎత్తుతలేడు, మెడ పట్టుకున్నదేంది? మస్తు కష్టపడ్డావు లేవమ్మా ఇక ఆడబిడ్డ. హ్యాపీ బర్త్డే అల్లుడు గారు, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మామయ్య. హ్యాపీ బర్త్డే అల్లుడు. థ్యాంక్ యూ అత్తమ్మ. వంగిన కాడికి జాలిగా లేవు. హ్యాపీ బర్త్డే బావగారు. థ్యాంక్ యూ రాజు. ఓర్ నాయనో, ఈ లోవర్ యాక్షన్ చూసి చూసి నాకు నీరసం వచ్చింది. వెంటనే పోయి ఏదన్నా ఒకటి తినాలి. థ్యాంక్ యూ నాన్నలు, థ్యాంక్ యూ. మీకు చాక్లెట్స్ తెచ్చాను, తినిపోండి. రాణి, నా బర్త్డేకి ఏం స్పెషల్స్ చేస్తున్నావు ఈరోజు? మీకు ఇష్టమైన
చికెన్ బిర్యానీ చేస్తున్నానన్నయ్య. అంతేనా? ఒక్కటేనా? ఇంకా మటన్ కూడా చేస్తానన్నయ్య. మీరు కూర్చోపోండి, టిఫిన్ తెస్తాను. పంది మొక్కపొడు వాడి పిల్లల్ని చూసన్నా నా పిల్లలు గుర్తురారు. నీ పిల్లలు ఎక్కడున్నారమ్మా, బాగున్నారా అని అయితే అడగడు. ఈయన బర్త్డే కట నేను స్పెషల్స్ చేయనట, అచ్చికమ్మ మింగిపోతాడట. వామ్మో, వీడెంత పిసినారి జగన్నాథం గాడంటే వీని ఇంటికి వస్తే వీడి సొమ్మంతా అరిగిపోతుందేమో, ఎప్పుడు పోతారా అని చూస్తాడు మమ్మల్ని. ఇక్కడికి వచ్చి మాత్రం కుంభాలు కుంభాలు వేసిపోతాడు. మనం చలోటు కిచెన్లోనే ప్రొద్దున నుంచి సాయంత్రం దాకా ఉండాలి. అమ్మో, ఈరోజు కొంచెం గట్టిగా తినాలి, ఎక్కువ వంటలు ఉన్నాయి. ఎట్లుంది దోస్తులు ఇవాల్టి మన వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి గనుక ఎక్కువ లైక్స్ వస్తే నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye bye. See you in next video.